ఈ మోడల్స్ ఏవైతే ట్రైన్ అయినాయో ఓవర్ ఎ పీరియడ్ దిస్ మోడల్స్ బికమ్ వెరీ మెచ్యూర్. దానికి కావాల్సిన డేటా కంటే ఎక్కువ ఇస్తున్నాం. రియల్గా చెప్పాలంటే ఏఐకి ఎవరో కాదండి, ఇండియానే డేటా ఇస్తాం. అంటే లుక్ ఎట్ ద వాల్యూమ్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు ఫేస్బుక్ కూడా సడన్ గా రోజు పెడతాడు 10 years బిఫోర్ 10 years ఆఫ్టర్వర్డ్స్ ఫోటో పెట్టండి అని, మనం లో లైన్ గడేస్తాం. సో వీఆర్ ద పీపుల్ హూ ఇస్ గివింగ్ డేటా టు ఏఐ. అలాగా ఇప్పుడు మీరు చెప్పే ఏ కొత్త అప్లికేషన్ కానీ ఆ డేటా అనేది ఓవర్ అ పీరియడ్ మెచ్యూర్ అవుతుంది. ఎంత మెచ్యూర్ అయినా, ఎంత డేటా అది యాక్యురేట్ డేటాతో ట్రైన్ అయినా, ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్, మీరు రాసే ప్రాంప్ట్ను బట్టే ఆ పక్క మీకు రిజల్ట్ వస్తుంది. సో జనరల్గా రాస్తున్నాం ప్రాంప్ట్, వచ్చిన 2-3 టిప్స్ ఉన్నాయండి. మీరు రాస్తున్నప్పుడు ప్రాంప్ట్ స్పెసిఫిక్గా ఎవరికి టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ రాస్తున్నారు అనుకోండి స్టూడెంట్కి సంబంధించి, ఐ వాంట్ హ్యావ్ అ టాప్ 5 questions ఫర్ జాబ్ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ, ఏ స్టూడెంట్, ఏం బ్యాక్గ్రౌండ్, ఇట్లా స్పెసిఫిక్గా ఒక 3-4 పాయింట్లు రాసి ఫైనల్గా అవుట్పుట్ని ఫార్మాట్ చేయమన్నారు. అలా మీరు రాసారంటే అప్పుడు మీకు కావాల్సిన డేటా వస్తుంది. దానికే మళ్ళీ ప్రాంప్టింగ్కే మళ్ళీ కోర్స్ ఏం అవసరం లేదండి, 4-5 గంటలు యూట్యూబ్లో చూసినా దొరికిపోతుంది. సో ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్ అంటాం. మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ రాస్తే మీకు అంత డేటా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం జనరిక్గా ఇచ్చేసి వీ డోంట్ ఎక్స్పెక్ట్ సిస్టమ్ టు గివ్ యూ అక్యురేట్ డేటా.